తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఏలూరు జిల్లా భీమడోలులో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఫలితాలు వెలువడిన వెంటనే స్థానిక నాయకులు, కార్యకర్తలు భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో మారుమోగించారు. పార్టీ జెండాను ప్రదర్శిస్తూ బాణసంచాలు కాల్చి విజయోత్సవాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారని, ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపులకు సంకేతమని పేర్కొన్నారు. భారత్ మాతాకి జై. ఈ రోజు ఇప్పటి నుంచి అనుకోని రోజు మా శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు జన్మ స్థాన ప్లేస్ వెస్ట్ బెంగాల్ విజయం. భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి అనుకోని విజయం, అది ఊహించలేని విజయం. 200 పైకి సీట్ రావటం, మా కార్యకర్త కనీసం 70 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కష్టపడి ఇవాళ వెస్ట్ బెంగాల్ గెలిపించాం. ఎట్లాగా దేశంలో మన భారతీయ జనతా పార్టీ గెలుపు మామూలు గెలుపు కాదు. ఇప్పుడు దేశభక్తి, దేశ డెవలప్మెంట్ గురించి, వికసిత్ భారత్ గురించి భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ ఒక లక్ష్యం పెట్టుకొని 2047కే వికసిత్ భారత్ ఉండాలని, ఇలాగా ఆ డెవలప్మెంట్ విజయం మన మామూలు విజయం కదా. అస్సాము, పొండిచేరి, ఇలాగా మన కేరళలో కూడా ఓటు శాతం పెరిగింది, తమిళనాడులో కూడా ఓటు శాతం పెరిగింది. ఈ విజయం మామూలు విజయం కాదు. భారత్ మాతాకి జై. చారిత్రాత్మకమైనటువంటి సంఘటన జరిగింది. భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి 5 రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా బెంగాలు, అస్సాము, పాండిచ్చేరి, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అనూహ్యమైనటువంటి ఫలితాలను సాధించింది. బెంగాల్లో గత 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ యొక్క దీది అరాచక పరిపాలనకి చర్మగీతం పాడటం జరిగింది. ఇంతటి విజయాన్ని అందించినటువంటి బెంగాల్ ప్రజలకి, అలాగే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లే పార్టీ అని మరొకసారి నిరూపించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన విజయానికి బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో విశాఖ పార్టీ కార్యాలయంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. అస్సాంలో హ్యాట్రిక్, పుదుచ్చేరిలో గెలుపు, పశ్చిమ బెంగాల్లో అరాచకాలను పారద్రోలి ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి మెరుగైన ఫలితాలు సాధించిందని, ప్రధాని మోడీ నాయకత్వంలోని సుపరిపాలన, అభివృద్ధిపై ప్రజల నమ్మకానికి ఈ ఫలితాల నిదర్శనమని తెలియజేశారు. అలాగే 15 సంవత్సరాల పాటు ఈ దీదీ చేతిలో, అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ లో సుమారు 70 సంవత్సరాల పాటు పోరాడి ఒక ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్న స్థాయిలో ఉన్నప్పుడు కూడా పశ్చిమ బెంగాల్లో ఒక సర్పంచ్ కూడా లేరు. అటువంటిది కార్యకర్తలు 70 సంవత్సరాల పాటు పోరాడి ఇవాళ విజయం సాధించుకున్నారు. ఇది ఊరికనే వచ్చే విజయం కాదు, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న విజయం. భారతీయ ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పారో, మనందరం కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ఏదైతే నిదానంతో వాళ్ళందరూ పనిచేసి భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారం చేపట్టింది. మిగిలిన పార్టీలకు అధికారం అనేది వైభవం అవ్వచ్చు, కానీ భారతీయ జనతా పార్టీకి అది బాధ్యత తీసుకుంటుంది. అదేవిధంగా ఆ డెవలప్మెంట్, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రజలందరూ కూడా డెవలప్మెంట్ కోరుకున్నారు. అలాగే నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, అలాగే భద్రత ఉంటుందని చెప్పి భావించి శాంతి కోసం వీళ్ళందరూ కూడా బీజేపీకి ఓటేసి ఇవాళ గెలిపించడం జరిగింది. ఇది అందరికీ కూడా ఈ రకంగా విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ తరఫున మా ప్రీతం నేత నరేంద్ర మోడీ గారికి, అలాగే అమిత్ షా గారికి, నితిన్ నబీ గారికి, అలాగే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రతి పౌరులకి, అలాగే ప్రజలందరూ కూడా విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. మార్కాపురం జిల్లా కంబం, అద్దవీడు ప్రాంతాలలో దేవాలయాలు, తాళాలు వేసిన ఇళ్లు, దుకాణాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు దేవాలయాల నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు దొంగిలించినట్లు డీఎస్పీ నాగరాజు తెలియజేశారు. నిందితుడు చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడని, దేవాలయాలు, తాళాలు వేసిన ఇళ్లు, దుకాణాలు లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ మధ్యకాలంలో కొంచెం కంబంలో గత సంవత్సరంగా చిన్న చిన్న నేరాలు జరుగుతూనే ఉన్నాయి. సో దాని గురించి మన ప్రీతమ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఆయన ఈ ప్రాపర్టీ కేసెస్ గురించి, తర్వాత ఈ దొంగల గురించి ఎప్పటికప్పుడు మాకు అలర్ట్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో మీ సిఐ అయినటువంటి మల్లికార్జున్ని, అట్లాగే
రీసెంట్గా వచ్చిన ఎస్ఐని కూడా ఫస్ట్ టాస్క్ కింద సో నా దగ్గర వచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ ఈ దొంగతనాల గురించి ఎస్పెషల్లీ ఖమ్మంలో జరిగిన వాటి గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేయమని చెప్పింది. అట్లాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు కూడా ఆయన కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో జరిగే క్రైమ్ గురించి ప్రతి సబ్ ఇన్స్పెక్టరు కనీసం ఒక్క ప్రాపర్టీ అఫెండర్ అయినా సో మీ ఏరియాలో పట్టుకోవాలి అనేది క్రైమ్ స్కిల్స్ కోసం చెప్పడం జరిగింది. ఈ డ్రైవ్లో భాగంగా ఈరోజు కృష్ణారెడ్డి మీ ఎస్ఐ గారు భూపన సాయి అని ముద్దాయి ఉన్నాడు. మనకి చాలా కాలం నుంచి పరారులో ఉన్నాడు. అతను జేబీ కృష్ణాపురం మన బీవీపేట మండలానికి సంబంధించిన వ్యక్తి. ఇతను దాదాపు 2021 నుంచి కూడా కొన్ని నేరాలు చేసి కొంత ఈ మధ్య కాలం దొరకకుండా పరారులో ఉన్నాడు. సో ఈరోజు 9 గంటలకి అంకాళమ్మ గుడి దగ్గర అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి మొత్తం ఒక 20 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 25 తులాల వెండి మరియు 20,000 రూపాయల క్యాష్ సో రికవరీ చేయడం జరిగింది. అది వివిధ కేసుల్లో. అట్లాగే 167 అని అంతకుముందు ఒక కేసు ఉంది. ఆ కేసులో కూడా ఒక 20 మొత్తం ఈరోజు మీరు చూసేది ఒక 40 గ్రాముల బంగారం ప్లస్ మిగతా వెండి వస్తువులు మరియు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ భూపన సాయి ఇక్కడ 2 టెంపుల్ అఫెన్సెస్ మనకి రీసెంట్గా ఈ సంవత్సరంలోనే మనకు రీసెంట్గా ఏప్రిల్లోనే మనకి రావిపాడు దగ్గర భీమేశ్వర స్వామి టెంపుల్లో భువనేశ్వర అమ్మగారి గుడిలో బంగారు తాళిబొట్టు ఉంగరం అయిపోయినాయి. అట్లాగే మన 18వ తారీఖు అర్ధవీడి మండలంలో వెంకటేశ్వర స్వామి గుడికి తలుపులు పాల్గొట్టి 10,000 రూపాయలు క్యాష్ కూడా దాంట్లో పోవడం జరిగింది. దాంతోపాటు మన ఇంట్రాగేషన్లో ఇంకా అతను 24వ తారీఖు ఖమ్మంలో సిద్ధి సాయి నగర్లో ఇంటికి పగలగొట్టిన కేసు, అట్లాగే 28-11 నవంబర్లో జరిగింది. ఇది కూడా ఖమ్మం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర దుర్గా వైన్స్ సంబంధించిన ఆ నేరం, మరియు 4 మొన్న రీసెంట్గా ఈ ఖమ్మం మన నడింపల్లిలో ఒక ఇంటి బీరువాలో ఉండే బంగారు నగలు మరియు వెండి పట్టీలు అవి ఈ మొత్తం 5 కేసుల్లో 5 లక్షల రూపాయల ప్రాపర్టీని సో రికవరీ చేయడం జరిగింది. సో మా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి తరఫున సో ఇంత ప్రతిభావంతంగా పనిచేసిన ఈ కేసులో సబ్ ఇన్స్పెక్టర్కి మరియు వాళ్ళ తోటి సహాయపడిన సిబ్బంది అందరికి కూడా నేను ధన్యవాదాలు మరియు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్లుగా నిలపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ తప్పనిసరిని స్పష్టీకరణ. పాలకొల్లులో వివోఏలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల రామనాయుడు. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. శ్రీకాళహస్తిలో బీజేపీ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న పీవీఎన్ మాధవ్. బెంగాల్లో బీజేపీ గెలుపుతో ఆ రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమవుతుందని వ్యాఖ్య. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ గెలుపుపై ఏపీలో రాజకీయ చర్చ. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.